సో మై డియర్ స్టూడెంట్స్, జేఈ మెయిన్స్ ఎగ్జామ్ కంప్లీట్ అయింది కదా, జనవరి అండ్ ఏప్రిల్. సో ఇప్పుడు రిజల్ట్ ఎప్పుడు, రెస్పాన్స్ షీట్ ఎప్పుడు, క్వశ్చన్ పేపర్స్ కూడా మీకు వెబ్సైట్లో వెరీ క్లియర్గా పెట్టారు. దాని గురించి ప్రెస్ నోట్ రిలీజ్ చేశారు. నేను దీని మీద ఫుల్ వీడియో చేశాను, కింద లింక్ ఉంటుంది. క్వశ్చన్ పేపర్స్ ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో చూడండి. ఇక్కడికి వచ్చేసరికి ఇంపార్టెంట్ డేట్, క్వశ్చన్ పేపర్స్ 9th ఏప్రిల్ రోజు వెబ్సైట్లో పెట్టారు, ఎన్టీఏ వెబ్సైట్లో. అది ఎలా చూసుకోవాలో, ఎలా డౌన్లోడ్ చేసుకోవాలో ఒకసారి చూడండి. దీని కింద ఫుల్ వీడియో. ఆన్సర్ కీ రెస్పాన్స్ 11th ఏప్రిల్ రోజు ఇస్తారు. అంటే 2 daysలో మనకు ఆన్సర్ కీస్ అండ్ రెస్పాన్సెస్ వస్తుంది. రిజల్ట్ వచ్చేసి 20th ఏప్రిల్ రోజు ఇస్తారు. 20th నైటా లేదంటే 20th రోజా ఇస్తారు. 20 ఏప్రిల్ రోజు. ఈ రిజల్ట్ ఎలా ఇస్తారంటే జనవరి పర్సెంటైల్, ఏప్రిల్ పర్సెంటైల్లో బెస్ట్ ఏది వస్తే ఆ పర్సెంటైల్ ఇస్తారు, ర్యాంక్ ఇస్తారు. మీకు ర్యాంక్ సిఆర్ఎల్ ర్యాంక్ ఉంటుంది, కేటగిరీ ర్యాంక్ ఉంటుంది. సార్ నేను ఏప్రిల్ రాయలేదంటే జనవరిలో ఎంత పర్సెంటైల్ వస్తే అంత పర్సెంటైల్ ఇస్తారు. సార్ నేను జనవరి రాశాను, ఏప్రిల్ రాయలేదంటే ఏప్రిల్ ఎంత వస్తే అంత పర్సెంటైల్ ఇస్తారు. 2 రాశాను సార్ అంటే బెస్ట్ పర్సెంటైల్ ఇస్తారు. మై డియర్ స్టూడెంట్స్, రిలాక్స్ అవ్వకండి. జేఈ మెయిన్స్లో మీకు 96% వస్తే కంప్యూటర్ సైన్స్ టాప్ కాలేజీలో ఏం రాదు, ఓపెన్ కేటగిరీ వాళ్ళకు. పిహెచ్ రిజర్వేషన్ అంటే అది వేరే విషయం. నేను చెప్తున్న కొద్దిమంది స్టూడెంట్స్ రిలాక్స్ అవుతున్నారు. 99.9% వస్తేనే మీకు మంచి కాలేజీలో కంప్యూటర్ సైన్స్ వస్తుంది, ఓపెన్ కేటగిరీలో సేఫ్ జోన్ అనమాట. అప్పుడు రిలాక్స్ అవ్వండి. 100% వచ్చిన ఎప్సెట్ ఇవన్నీ చాలా సీరియస్గా రాయండి మై డియర్ స్టూడెంట్స్. కొద్ది రోజుల తర్వాత ఎంట్రన్సెస్ అయిపోయిన తర్వాత మీరు రిలాక్స్ అవుతారు. సో మన ఛానల్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో అవుతుండండి. కౌన్సిలింగ్ మొత్తం మీకు అర్థమయ్యేలా ఫ్రీ మెంటర్షిప్ తోటి ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.